హాయ్ అండి, వెల్కమ్ టు దిత్యాస్ కిచెన్. ఈరోజు మన రెసిపీ వచ్చేసి నాటుకోడి కూర అండి. మన గారెల్లో కానీ, రాగి సంకటికి కానీ, వేడివేడి అన్నంలో కానీ, బిర్యానీలో కానీ, ఎందులోకైనా కూడా మంచి కాంబినేషన్ ఏంటంటే నాటుకోడి కూర. సో రెసిపీలోకి వెళ్ళిపోదామండి. ఈ ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ దిత్యాస్ కిచెన్. ఫస్ట్ మనం ఒక మసాలా పేస్ట్ రెడీ చేసుకుందామండి. ఒక టేబుల్ స్పూన్ ధనియాలు, ఒక టీ స్పూన్ జీలకర్ర, కొద్దిగా అల్లం, కొన్ని వెల్లుల్లి రెబ్బలు, ఒక టీ స్పూన్ గసగసాలు, దాల్చిన చెక్క, లవంగాలు, 2 ఇలాచీ, ఇవన్నీ వేసుకుని కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుని ఫైన్ పేస్ట్ లాగా చేసి పెట్టుకోవాలి. రోట్లో వేసుకుంటే వేసుకోవచ్చు, నేను మిక్సీలో వేసాను. రోట్లో వేసి కచ్చాపచ్చగా నూరినా కూడా మంచి టేస్ట్ వస్తుంది. ఇప్పుడు ఒక కుక్కర్ తీసుకుని అందులోకి 600 గ్రామ్స్ నాటుకోడి చిన్న ముక్కల కింద కట్ చేసామండి. మరి పెద్ద కాదు, మీడియం సైజ్ తీసుకున్నాము. వేసుకుని ఒక కప్పు వాటర్ యాడ్ చేసి 6 నుంచి 7 విజిల్స్ రప్పించాలి. నాటుకోడి ఉడకాలి, మనకి మామూలుగా అంత తొందరగా ఉడకదు. సో కుక్కర్లో ఉడికించేస్తున్నాను. ఫస్ట్ ఉడికిపోయిందండి. ఇప్పుడు తీసి పక్కన పెట్టేసుకుని మనం ఒక బాండీ పెట్టుకుందాము. బాండీ పెట్టుకొని అది కొద్దిగా వేడయ్యాక ఇప్పుడు అందులోకి ఒక 5 to 6 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి. దీనికి కొద్దిగా ఆయిల్ ఎక్కువ పడుతుందండి. ఇప్పుడు అందులో ఒక 2 మీడియం సైజ్ ఆనియన్స్ చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసి వేసుకున్నాను. వేసుకుని ఆనియన్స్ ఒక 2-3 నిమిషాలు వేగాలి. వేగిన తర్వాత అందులోకి 3 లేక 4 పచ్చిమిరపకాయలు యాడ్ చేసుకోండి. చీరికల్లా చేసి యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు అందులోకి మనము ఆల్రెడీ ప్రిపేర్ చేసుకున్న మసాలా పేస్ట్ యాడ్ చేసుకుని ఫ్రై అవ్వాలి. మసాలా పేస్ట్ అంతా పచ్చిది కాబట్టి కొంచెం ఎక్కువ ముందే వేసుకోండి. వేసుకొని ఫ్రై అవ్వనివ్వాలి. ఇప్పుడు అందులోకి సరిపడినంత ఉప్పు వేసుకోవాలి. నేను 1.5 టీ స్పూన్ వేసాను. ఒక 1/2 టీ స్పూన్ పసుపు కూడా కొంచెం ఎక్కువ పడుతుందండి. వేసుకుని ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు అందులోకి ఒక చిన్న టమాటా చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసుకుని వేసుకున్నాను. టమాటా కూడా బాగా మగ్గాలి. ఇప్పుడు అందులోకి ఒక 1.5 to 2 టీ స్పూన్స్ కారము, మీరు ఎంత కారం తింటారో దాన్ని బట్టి యాడ్ చేసుకోండి. ఇప్పుడు అంతా బాగా మగ్గాలి. అదంతా వేగిన తర్వాత ఇప్పుడు అందులోకి మనం ఆల్రెడీ ఉడకపెట్టుకున్న చికెన్ యాడ్ చేసుకుని ఆ మసాలా అంతా కూడా చికెన్ పట్టేలాగా కలుపుకోవాలి. కలుపుకుని ఒక 5 నిమిషాలు కుక్ అయిన తర్వాత ఇప్పుడు అందులోకి ఒక కప్పు వాటర్ యాడ్ చేస్తున్నాను. మీరు ఎంత పల్చగా తిక్కుగా దాన్ని బట్టి వాటర్ కన్సిస్టెన్సీ యాడ్ చేసుకోవచ్చు. సాల్ట్ కూడా అడ్జస్ట్ చేసుకోండి. అడ్జస్ట్ చేసుకుని మూత పెట్టి ఒక 10 నిమిషాలు మసాలా అంతా కూడా వాటికి పట్టేలాగా కుక్ అవ్వాలి. 10 నిమిషాల తర్వాత మూత తీసేసి ఒక 5 నిమిషాలు మీడియం ఫ్లేమ్లో కుక్ అవ్వనివ్వండి. అయిన తర్వాత దాంట్లోకి కొద్దిగా చిన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర యాడ్ చేసుకుని ఆ ఫ్లేవర్ అంతా దిగేలాగా ఉడకనివ్వండి. ఉడికిన తర్వాత ఒక సర్వింగ్ బౌల్లోకి తీసుకుంటే వేడి వేడి నాటుకోడి కూర రెడీ అయిపోయింది. పైన కొత్తిమీరతో గార్నిష్ చేసుకొని ఎంజాయ్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ దిత్యాస్ కిచెన్. లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. తప్పకుండా మీ ఫీడ్బ్యాక్ చెప్పండి. థ్యాంక్ యూ.